పంతొమ్మిదో అధ్యాయము మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుదాం. మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుదాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మాత్రమే మనం మార్చి చదువుదాం. యెహోవా మోషే అహరోనులకు ఎలాగ సెలవిచ్చెను, ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధేయతనగా ఇశ్రాయేలు కళంకం లేనిది, మచ్చలేనిది, ఎప్పుడు నువ్వు కాడిమోనిదని ఎర్రని పేయను నీ వద్దకు తీసుకుని రావాలను వారితో చెప్పు. మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలను. ఒకడు పాళెం వెలుపలకు దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంచెం వేలుతో తీసి ప్రత్యక్ష గుడారం మీద రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను. అతడి కన్నుల ఎదుట ఒకడు పెయ్యను దహింపవలను. ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలను. ఆ యాజకుడు దేవదారు కర్రను, సూపు, రక్తవర్ణం నీళ్ళు తీసుకొని ఆ పెయిన్ కలిసిన అగ్నిలో వాటిని వేయవాడు. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్థిరస్నానం చేసి తర్వాత పాళెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్థిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలంగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రం చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఇశ్రాయేలుకు నివసించే పరదేశులకు నిత్యమైన కట్టడ. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందు తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. కేవలం పాపులు అని మమ్మల్ని మేము ఎరుగుతున్నాం ప్రభువా. మంచి లేని వాళ్ళం. మా యొక్క స్వభావం మీరు మారిస్తేనే కానీ అది నిత్య జీవాన్ని కలిగి ఉండలేదు తండ్రి. అది కేవలం శత్రువు యొక్క దాడికి లోనయ్యి పాపానికి బలహీనమయ్యి మీరంటే ఏంటో ఎరగక కళ్ళ ముందు ఉండి వెలుగును చూడలేక బలహీనపడింది. కానీ మీరు ప్రేమించి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శిలువలో చనిపోయి సమాజం తిరిగి లేచి జీవమిచ్చే ఆత్మగా మారి నీ ప్రజల యొక్క ఆత్మను నివసిస్తున్నందుకు స్తోత్రాలు. ఇలా సంపూర్ణంగా నీ నిత్యమైన ప్రణాళిక కోసం నీ బిడ్డలను సిద్ధపరచడానికి మీరే సమస్తం బాధ్యత తీసుకున్నందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని విరిచిపచ్చి పెట్టండి, వివరించండి. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు. విలువైన సమయాన్ని మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరం ఉంచండి. చంచలమైన తలంపులు ఇడియాడు తిరిగి ఆలోచన విడిపించండి. లోపలేమి బయటను కూర్చున్న వాళ్ళు ఎటువంటి ప్రభావ శబ్దానికి, ఎటువంటి ప్రభావ మరి మానసికమైన తలంపులు లోపడక నేరుగా సూటిగా నీ వాక్యం చూడగలిగే కన్నులు తెరవమని ప్రార్థన చేస్తాం. శత్రువుని పూర్తిగా సిగ్గుపరిచినందుకే వందనాలు. ప్రతి స్వయం సిలువ వేయబడినందుకే స్తోత్రం. మీకు మాత్రం మహిమ కలుగుగా సార్వత్రికం అంతట్లో చెదరిని బిడ్డలతో మమ్మల్ని ఐక్యపరుచుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మానవుడు పాపి అని సంగతి మనకు తెలుసు. వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చనిపోయి సమాజం తిరిగి లేచడం ద్వారా అతని పాపాలను ఏమైనాయి అంటే క్షమాపణ పొందే. ఒక మాటలో తన కోసం పూర్తి క్రయం చెల్లించబడింది. సో మానవుడు పాపి, తర్వాత పాపాలన్నీ పోయినాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో చూస్తే బెతస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తి గురించి ఏం చెప్తారంటే, సో ఇప్పుడు ఎవరు నిన్ను స్వస్థపరిచారని చెప్పి అక్కడ ఉన్నటువంటి యాజకులు లేదా ప్రధాన యాజకులు లేదా ఒక మాట శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుని మరి విశ్రాంతి దినంలో స్వస్థపరిచాడని ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ప్రభువుని కలిసినప్పుడు ప్రభు ఏమంటాడంటే, దయచేసి ఆ వచనం చదువుదాం చూడండి దయచేసి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయం వాడిని చూసి, ఇదిగో
ఆ, ఉమ్. ఇక నువ్వు పాపం చేయబాక. ఎందుకని? మరి ఎక్కువ కీడు కలిగిద్ది యాక్చువల్గా. మీరు గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతను రక్షించాడు అంటే అతని పాపాలన్నీ ఎవరు భరించారని అర్థం? ఆయన భరించారని అర్థం. ఎందుకంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఒక అతను మంచం నుంచి లెగాల్సి వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడి నేను ధైర్యంగా ఉండని చెప్పగానే పక్కన ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలి అందరూ ఏమనుకున్నారంటే దేవదోషం చేస్తున్నాడు ఈయన అని అనుకున్నారు యాక్చువల్గా. ఎవరిని? ప్రభువుని. ఎందుకంటే పాపాలు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉంది అని అన్నప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? నిజమే, పాపాలు పోయినని చెప్పడం సులభమా, నువ్వు లేచి నడువు అని చెప్పడం సులభమా? ఈ రెండు కష్టమే. కానీ ఈ రెండు మనిషి కుమారుడికి సాధ్యమే. ఎందుకో తెలుసా? ఆయన వారి పాపాలన్నీ ఏం చేశాడు? ఆయన భరిస్తాడు కాబట్టి యాక్చువల్గా. కానీ మనుషులు ఎవరికి ఇది సాధ్యం కాదు. కానీ మనిషి కుమారుడు పాపాలు క్షమించగల అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ప్రభు పాపాలు క్షమించగలడు, కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తున్నాడంటే నీ పాపాలు మరెక్కువగా అవ్వకుండా నిమిత్తం, మరెక్కువగా నీకున్నటువంటి ఇంతకుముందున్న పరిస్థితి మరెక్కువ కలగకుండా నిమిత్తం ఇక నువ్వు పాపం చేయబాకు. అంతేకాదు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మరి వాస్తవానికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి కూడా అదే మాట చెప్తాడు, ఇక నువ్వు మరెక్కువగా పాపం చేయబాకు. మీరు గమనించండి, మానవులు దేవుడి దగ్గర నుంచి, ప్రభు దగ్గర నుంచి వారి పాపాలను క్షమించబడిన తర్వాత మళ్ళా పాపం చేయకుండా ఉండగలిగే సామర్థ్యం దేవుడు ఇవ్వలేదా? ఎటువంటి సందేహం లేకుండా దేవుడు ఇవ్వలేదా? ఎటువంటి సందేహం లేకుండా మానవుడు పాపం చేయకుండా ఉండగలిగే సామర్థ్యం ఆయన 100% ఇచ్చాడు, ఎటువంటి సందేహం లేకుండా. అందుకే మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుని వలన పుట్టినవాడు అసలు ఇక పాపానికి సంబంధం లేకుండా ఉంటాడు. చూడండి దయచేసి ఆ మాట. ఆ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. దయచేసి ఆ వాక్యం చదివితే చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. చాలా గమనించారా? అపోస్తులు ఇక్కడ చెప్తున్న మాట చాలా అసమానంగా ఉంటుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన అంటే, దేవుని మూలంగా పుట్టినవాడు అన్నాడు పాపం చేయడని ఎరుగుతుంది. వాస్తవానికి మీరు గమనించండి, ఇంతకుముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇకను నీ పరిస్థితి మరీ వరస్ట్గా అవ్వకుండా నిమిత్తం ఇకను పాపం చేయబాక ఎవరు చెప్పారు? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్పారు. ఆ తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం, అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో ఇకను పాపం చేయబాక అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఈయన అపోస్తులు జాన్ ఏం చెప్తున్నాడంటే, దేవుని మూలంగా పుట్టినవాడు అసలు పాపమే చెయ్యడు, పాపం ఎరగడు అని చెప్పాడు. కానీ నిజానికి ఇక్కడ ఉన్నటువంటి విషయం అంతా ఏంటో తెలుసా? దేవుడు మానవుల పాపం నుంచి క్షమించిన తర్వాత కూడా వాళ్ళకి ఎన్నడూ పాపం చేయాలన్నంత రీతిలో దేవుడు కావాల్సిన ఏర్పాట్లు, సదుపాయాలు, సామర్థ్యాలు వాళ్ళకి ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే దైవికమైన జీవం వాళ్ళకి ఇవ్వబడింది. దేవుడు ఎన్నడైనా పొరపాటు లేకుండా ఎట్లా ఉండగలడో అట్టనే ఈ మనుషులు కూడా ఎలా ఉండగలరు అంటే అలా ఉండగలరు. ఈ సంగతి అర్థం అవ్వాలి. దురదృష్టవశాత్తు క్రైస్తవులు అందరూ అలా ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా అలా ఉండగలరు. ఎందుకంటే వాళ్ళలో ఏముంది? ఆ దైవికమైన జీవం ఉంది. ఇది యాక్చువల్గా చెప్తున్నాడు ఇక్కడ. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరు అని మీలో మనం అడిగాం అనుకోండి, ఏం చెప్తారు? మన బాడీ దేవుడి మూలంగా పుట్టిందా? పుట్టలే. శరీరం మూలంగా పుట్టింది శరీరం. ఆ మాట చెప్పబడింది యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో చెప్పబడింది. శరీరం మూలంగా పుట్టింది శరీరం. మరి దేవుడి మూలంగా పుట్టింది ఏంటో తెలుసా? మన ఆత్మ. ఒక మాటలో మన ఆత్మ వాస్తవానికి అది పాపం చేయలేదు. ఒక మాటలో మనం చేసే పొరపాట్ల వల్ల దానికి మలినం, అపవిత్రత అంటితే కానీ అది ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేయలేదు. ఎందుకంటే అది తిరిగి జన్మించబడింది, దైవికమైన వెలుగుతో అది వెలిగించబడింది. ఒక మాటలో పాపం, అపవిత్రాత్మ మరి ఆత్మకు అంటదా? ఉద్దేశపూర్వకంగా మరి ఆత్మ అపవిత్రపరచబడతా? పడిద్ది. కానీ వాస్తవానికి ఎవరో తెలుసా? అక్కడ తను భద్రం చేసుకున్నాను అనే మాటకున్నటువంటి ఆ ఆస్పెక్ట్ ఏంటంటే అతడు దైవికమైన నీతిని దాటి బయటికి వెళ్ళడం యాక్చువల్గా. కానీ అపవిత్ర ఆత్మలతో తిరిగేవాళ్ళు, లేదా తమ ఆత్మను ఉపయోగించి అవతల వాళ్ళని ప్రభావితం చేయాలనుకునేవాళ్ళు, వీళ్ళందరూ తెలియకుండానే నీతిలో నుంచి పక్కకు వచ్చి అపవిత్ర ఆత్మతో తిరిగినందున వాళ్ళ ఆత్మ పూర్తిగా శత్రువు చేత నింపబడిద్ది. పూర్తిగా వాళ్ళు పాపులై ఉండి దైవోగ్రతకు స్వభావ సిద్ధంగా ఉగ్రత పాత్రలై ఉంటారు. అది వేరే సంగతి. కానీ ప్రభు యొక్క ఆత్మ వలన తిరిగి జన్మించబడిన మన ఆత్మ అది ఎంత గట్టిగా ఉంటుందంటే పాపం చేయలేదు. కానీ అదే సమయంలో మన అనుభవాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే మరి తిరిగి జన్మించిన విశ్వాసి పాపం చేయకుండా ఉంటున్నాడా? లేడు. వాస్తవానికి నన్ను అడగనేవండి, తిరిగి జన్మించిన తర్వాత ఏ ఒక్క దైవజనుడు అయినా పొరపాటు లేకుండా ఉన్నాడా అని అడిగితే ఏం చెప్తారంటే 100% ఏదో ఒక పొరపాటు
ఉంటానే ఉంది వాస్తవానికి. సో దాని అర్థం ఏంటి? మనం పొరపాట్లు చేసుకుంటూ ఉండమైనా దేవుడు అటు చెప్పాడైనా, పాపాన్ని గురించి మనం చాలా లైట్గా తీసుకోవాలైనా అట్లా ఎన్నడూ కాదు. పాపం ఎప్పుడు కూడా తీవ్రమైన విషయాన్ని చూపించింది. దేవుడు ఎన్నడూ కూడా పాపాన్ని చూసి చూడన్నాడు, విడిచిపెట్టడు. ఒక మాటలో అతను పాపానికి శిక్ష విధించకుండా ఆయన ఉండడు. మీరు గమనించండి, తిరిగి జన్మించిన తర్వాత కూడా పాపం చేస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపంలో వచ్చినటువంటి విషయాలు కూడా ఉంటాయి. దావీదు చూడండి, తను తిరిగి జన్మించిన తర్వాత కూడా దేవుడు అంటే ఎరిగిన తర్వాత కూడా తను బత్షెబతో ఏం చేశారు? పొరపాటు చేసిన తర్వాత ఏమైందో తెలిసే? అక్కడ వెంటనే ఒక మాట చెప్పబడింది, నీ ఇంట్లోంచి ఒక ఖడ్గం బయటికి వెళ్ళదు అని చెప్పేశాడు. అంతే వాస్తవాన్ని గమనించాడు. అటు తర్వాత ఆయన ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసి చక్కబడిన తర్వాత ఆ విషయం ఏం సెట్ అయిపోలా, చాలా గ్రాడ్యువల్గా అటు తర్వాత చాలా విషయాలు జరిగాయి. మీరు గమనించండి. దాని అర్థం ఏంటో తెలిసే? పాపం చేసామంటే ఈ లోకంలో శరీర సంబంధమైన శ్రమ ఖచ్చితంగా కలిగిద్ది. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మనం పాపం చేసామంటే శరీర సంబంధమైన శ్రమ ఖచ్చితంగా కలిగిద్ది. అంతేకాదు, మనం కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పాపాన్ని చక్కబెట్టుకోకపోతే రానున్న యుగంలో దేవుడు మనల్ని ఎక్కడ పడేస్తాడో తెలిసే? వెలుపటి చీకటి అనే దాంట్లో పడేసి తీర్పు తీరుస్తాడు ఆయన. పాపం విషయంలో చూసి చూడనట్టు విడిచిపెట్టనే పెట్టడు. ఈ రెండు విషయాల గురించి మనం కొంచెం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. కానీ రెండింటికి పక్కగా మనం పాపం చేయంగానే ఎంతో అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని పోగొట్టుకుంటాం. అదేంటంటే దేవుడితో సహవాసం అనేదాన్ని పోగొట్టేసుకుంటాం. వాస్తవానికి దేవుడితో సహవాసం అని పోగొట్టుకోగానే అన్యుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుందో అట్టనే ఉన్నట్టు కనపడి దాదాపుగా. ఎందుకంటే మన మనస్సాక్షి పూర్తిగా వెలిగించబడినట్టు కనపడుతుంది. అది ఎట్లా ఉంటుందో తెలుసా? వెలుగులోంచి కాకుండా తనకు తెలిసిన జ్ఞానాన్ని మాట్లాడుతూ ఉంటుంది. మీరు చూడండి, చాలామంది క్రైస్తవులు పద్ధతులు క్రమాలు మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. వాళ్ళకేం వెలిగించబడట్లా. ఎంతకుముందు వెలిగించబడింది అది మెదడులో దాచి స్టోర్ అయింది అంతే. వాస్తవానికి మెదడులో స్టోర్ అయిన దాన్ని నాలెడ్జ్ అంటారే కానీ లైట్ అని అనరు. వాస్తవానికి వెలుగు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసే? మన ఆత్మ నుంచి ప్రత్యక్షమయ్యేది. ఒక మాటలో అది మనల్ని భయపెట్టిద్ది. దేవుడికి అవతలుగా బతికితే అది మన జీవితంలో కొంచెమైనా తేడా చేస్తే వెంటనే మనం భయపెట్టి దేవుడి సన్నిధిలో మోకాళ్ళని ఒప్పుకునే వరకు చేసిద్ది. అది దురదృష్ట సేవద్దు. చాలామంది ఈ విషయాన్ని పోగొట్టుకుని కూడా మేము క్రైస్తవుని చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అక్కడ అసలు ఉండటానికి కారణం ఏంటంటే ఉద్దేశపూర్వకం చేసే పొరపాటు. ఉద్దేశపూర్వకం చేసే పొరపాటు ఎంత దూరం తీసుకెళ్ళిద్దంటే అది వాస్తవానికి మన ఆత్మకి కల్మషం కలిగేలా చేసి దైవికమైన వెలుగును చూడలేనంత రీతిలో అది భ్రమ పెట్టింది. దైవికమైన సహవాసం బ్రేక్ అయ్యేలా చేసేది. మనకు వాక్యాలు తెలుసు, సహవాసం తెలియలా చాలాసార్లు. అందుకే నేను చూడండి, వీళ్ళకి చాలా పద్ధతులు తెలుసు, రెఫరెన్సులు తెలుసు, బట్ కానీ తాము ఒప్పుకున్న దానికోసం నమ్మకంగా నిలబడడానికి చిన్న కాన్సిక్రేషన్ తెలియదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉద్దేశపూర్వకం చేసిన పొరపాట్ల వలన వచ్చిన మరణాన్ని అనుభవిస్తున్నారు. అది అసలు సిచ్యువేషన్. ఈ మరణం ఎంత దూరం తీసుకెళ్ళిద్దో తెలిసే? దేవుడితో సహవాసం ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్ళేది. అయితే ప్రభుకు స్తోత్రం, దేవుడు తన ప్రజల్ని తన సహవాసాన్ని ఎడతెగ రిస్టోర్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు. ఇది ఇక్కడ ఉన్న విషయం. దేవుడు తిరిగి దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా తమ హృదయంలో యాక్సిడెంటల్గా బలహీనంగా చేసే ప్రతి పొరపాటు నుంచి తిరిగి రిస్టోర్ అవడానికి దేవుడు చేసే ఏర్పాటును మనం చూసినప్పుడు మన హృదయం కృతజ్ఞత నిండిపోతుంది. ఒక మాటలో మనం చాలాసార్లు పాపం చేయకుండా ఉండడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అదే సమయంలో దైవికమైనటువంటి సన్నిధులు కూడా ఎల్లప్పుడూ పాపం చేయకూడదని గట్టిగా చెప్పబడే మాటలు మనం వింటాం. కానీ దేవుడు మనకున్న అడ్జస్ట్మెంట్ చూడడానికి మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. వాస్తవానికి మనకున్న స్వభావం ఏంటి? మనం తిరిగి ఎక్కడ నివసిస్తున్నాం, తిరిగి మళ్ళీ పడిపోయే అవకాశం ఉందా లేదా అనేది దేవుడు చూస్తున్నాడా లేదా అని మనం ఆలోచించకుండా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు దానికోసం మన కోసం ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం దయచేసి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. మీరు గమనించారా? అపోస్తలుడు ఏం చెప్తున్నాడు? చిన్నపిల్లలారా, మీరు పాపం చేస్తే వెంటనే మీకు శిక్ష ఉంది అని చెప్పాలి. లెక్క ప్రకారం స్కూల్లో అది కూడా చెప్పేది మన పిల్లలకి. యాక్చువల్గా మీరు హోంవర్క్ రాయిపోతే ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. మీరు చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. అపోస్తలుడు ఇప్పుడు అట చెప్పట్లా. ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? చిన్నపిల్లలారా, ఎవడైనా పాపం చేస్తే మళ్ళా ఆ పాపం క్షమించబడడానికి కావాల్సిన ఏర్పాటు పూర్తిగా చేయబడింది కాబట్టి మీరు మళ్ళీ పాపం చేసుకోవచ్చు అని కాదు ఇక్కడ విషయం. మీరు గమనించండి, ఎవడైనా పాపం చేస్తే తెలియకుండానే అతడు భయపడకుండా ఆ పాపంలో పడిపోయి మరింత ఎక్కువ పాపం చేయకుండా దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు తెలుసా? ఒక ఏర్పాటు చేశాడు. ఇది దాని అర్థం. ఎవడైనా పాపం చేస్తే దాని అర్థం ఎవరు చేయట్లేదు అంటే బలహీనంగా ఎవరు లేరు. బలహీనం ఉన్న గడిలో తెలియకుండానే మనం అందరం బలహీనంగా ఉంటాం. తెలియకుండా. మీకు తెలుసో లేదు, ఈ మాట చెప్తున్నది నన్ను క్షమించండి. భక్సింగ్ గారి బయోగ్రఫీ చదివితే
భగత్ సింగ్ గారి బయోగ్రఫీలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు రాసి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాంట్లో కూడా ఒక చిన్న చాప్టర్ ఉంటుంది, దైవజనుడు మట్టి పాదాలు అని చెప్పి ఒక చిన్న చాప్టర్ ఉంటుంది. దాంట్లో భగత్ సింగ్ గారికి ఉన్న బలహీనతలు కూడా రాశారు అందరూ. నాకు ఎంత సంతోషం అంటే అది సత్యం ఎంత గట్టిగా ఉందబ్బా. మరి అట్టేటప్పుడు దేవుడు ఎంతో విప్లవాత్మకంగా పనిచేసిన తన దాసుడి యొక్క బలహీనతలు దేవుడు చూసిస్తున్నట్టు విడిచిపెట్టేస్తాడా? దానికి ఉన్న విషయాలన్నీ ఒకటే. ఏంటో తెలిసే, తిరిగి ఇక్కడ ఉన్న సంగతి ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం చేసిన పొరపాటు, దాని యొక్క పాపం వల్ల వచ్చే తీర్పు, ఇదంతా కూడా తెలియకుండానే దేవుడు ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి ఆత్మ సంబంధం ఎదుగుదలకు అడ్డం పడుతూ ఉంటుంది. అంటే శారీరకమైన శ్రమ కలగడం వలన మనం వెనక్కి జంపుతూ ఉంటాము. రెండోది ఏంటో తెలిసే, దాన్ని మనం ఇక్కడే వదిలించుకొని పరలోకానికి ఎక్కిపోవడానికి వీలుగా విజయవంతమైన క్రైస్తవ జీవితానికి సిద్ధపడి ఉండాలా. లేకపోతే ఏం జరిగిద్దంటే వచ్చే జనరేషన్లో తప్పకుండా వచ్చే ఏజ్లో తప్పకుండా దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. ఈ రెండు విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటా తిరిగి ప్రభు సన్నిధిలోకి వస్తా ఆయన సహవాసం నిలబెట్టుకోవాలనేది అసలు సరైన విషయం. ఇదే దేవుడు చేసే పని. మనం కనుక చూస్తే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఫ్రమ్ చాప్టర్ మొత్తం కూడా ఏముంటుందంటే ప్రభుతో సహవాసం చేయడం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పబడతా ఉంటుంది. చాలా చక్కగా చెప్పబడతాం. చూడండి దయచేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయమే 5 నుంచి చదువుదాం దయచేసి. 5వ వచనం నుంచి. నిజాన్ని గమనించండి, 5-6 వచనాల్లో సహవాసం చక్కగా ఉంటే ఆయన రక్తం మనల్ని కడగాల్సిన అవసరమే ఉంది. ఒకసారి మీరు ఆలోచించారా? 5-6 వచనాల్లో మనం ఎంతో చక్కగా ప్రభుతో వెలుగులో నడిచి అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే ఆయన రక్తం మనం కడగాల్సిన అవసరమే ఉంది. విషయం ఏంటంటే ఈ సహవాసం కంటే ముందు కూడా తెలియకుండానే మనం ఎక్కడుంటామో తెలిసే సహవాసం బ్రేక్ చేసి ఉంటాం. తెలియకుండానే మనం సహవాసం చేస్తున్నప్పుడు వెంటనే ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేసేస్తూ ఉంటారు. అంతేకాదు, కింద ఒక పెద్ద మాట ఉంటుంది, మనం ఎప్పటికీ సహవాసాన్ని బ్రేక్ చేయలేదని చెప్తే మళ్ళీ అబద్ధికులు. మనం ఏం రాస్తుందంటే, మనలో పాపం లేదని చెప్పుకునే ఎడల మనం ఆయన వాక్యం మనలో ఉండదు. దాన్ని గమనించారా? అపోస్తలులు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడంటే, చాలాసార్లు మనం తెలియకుండానే ఆయన సహవాసాన్ని బ్రేక్ చేస్తామో, లేదా ఆ సహవాసాన్ని పోగొట్టుకుంటామో, మనకున్న స్వార్థాన్ని బట్టో, మనకున్నటువంటి సొంత నీతిని బట్టో, మనకున్నటువంటి శరీర ఇచ్చలను బట్టో తెలియకుండానే అటు చేస్తాము. అయితే దేవుడు కింద 2వ అధ్యాయం చివరిలో రాసిన, చిన్నపిల్లలారా మీలో ఎవడైనా పాపం చేస్తే మరింక ఎక్కువ పాపం చేయకుండా శత్రువు చేత పూర్తిగా భయపడి వాడి ఊరిలో పడిపోకుండా చెప్పగలిగే మాట ఏంటంటే, ఆయన మనకి శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి ఏమై ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడు. గమనించాడు, ఆయనే మన పాపములు శాంతికరమై ఉన్నాడు. మన పాపలు మాత్రం కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మీరు గమనించారా? ఈ మాట ఎంత చక్కగా ఉందంటే, మనం చదువుకున్న సంఖ్యాకాండం 19వ అధ్యాయం నుండి ఆ వచనానికి లేదా ఆ పోర్షన్కి సరిగ్గా సరిపోయింది. యాక్చువల్ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ విషయాన్ని ప్రభు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ముందుగానే మెన్షన్ చేసి పెట్టారు వాస్తవానికి. ఎందుకంటే ఈ మనుషులు తాము చేసినప్పుడల్లా, పాపం చేసినప్పుడల్లా పాప పరిహారార్థ బలి అనుభవిస్తారు లేదా అర్పిస్తారు. కానీ సారిసారికి చేసే ఈ పొరపాట్ల వాళ్ళు కలిగే దేవుడితో సమాధానం పోగొట్టుకోవడం, వీటన్నిటిని తిరిగి సమకూర్చడం ఎట్లా అనే దానికి ఒక రెమెడీ అక్కడ ఉంది. మాటికి పాప పరిహారార్థ బలి కాకుండా పాప పరిహారార్థ బలి లాంటిది ఒకటి అక్కడ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ పోర్షన్ దగ్గరికి వెళ్దాం దయచేసి గమనించు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం దయచేసి. గమనించండి, అక్కడ చెప్పబడింది. కానీ చివరి వచనం మనం ఒకసారి మనం చదువుదాం. గమనించండి, 9వ వచనం. చూసారా? అసలు నిజానికి లేవి కాండంలో పాప పరిహారార్థ బలి అంటే అది ఇలా ఉండదు. ప్రాణం బయట దాన్ని చంపరు, యాక్చువల్గా లోపల తీసుకెళ్ళిపోతారు, దాన్ని చంపుతారు. అక్కడి నుంచి లోపల జరుగుతాయి చాలా విషయాలు.
కానీ నిజానికి ఇక్కడ జరిగే విషయం ఏంటో తెలిసే, ఒక ఎర్రని పెయ్యి కావాలి. పెద్ద పెద్ద బుల్ తీసుకొస్తానండి. ఎర్రని పెయ్యి అంటే ఇక్కడ మాట గమనించండి. అక్కడ ఏం రాసింది, రెండో విషయం, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలు కళంకం లేని మచ్చలేనిది ఎప్పుడు కాడిమోయినదని ఎర్రని పెయ్యిని తీసుకురావాలి. పెయ్యి అంటే మేలా ఫిమేలా అని అడిగితే అని చెప్తాం మనం. పెయ్యి అంటే మనకు తెలీదా? ఫిమేల్ కదా వాస్తవానికి. మేల్ ఫిమేల్ అంటే పెయ్యి అంటే దేన్ని అంటాం? పాలిచ్చేదాన్ని అంటాం యాక్చువల్గా. గమనించండి, బుల్ని తీసుకురాకూడదు. ఎందుకు తేకూడదు? మీకు అర్థమవుతుందో లేదు. బుల్ అంటే ఏంటి? మగదని అర్థం. ఒక మాటలో బుల్ని తీసుకురాకూడదు. పెయ్యి అంటే దాని అర్థం ఒకటే. బైబిల్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందో తెలిసే, స్త్రీ అని లేదా అక్కడ నుండి ఆడవారు అనే ఆ పదానికి అర్థం ఏంటంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అని అర్థం. ఒక మాటలో మీరు చూడండి, సూర్యుడు తనంతట తను వెలుగుతూ ఉంటాడు, కానీ చంద్రుడు తనంతట తను వెలుగుతాడా? వెళ్ళగడు. ఎవరు ఎక్కువ వెలుగు తీసుకుంటాడంటే ఖచ్చితంగా చంద్రుడు సూర్యుడు ఎక్కువ వెలుగు తీసుకుంటాడు. అందుకే చంద్రుడిని బైబిల్లో సంఘంతో పోల్చబడతా ఉంటుంది యాక్చువల్. అంతేకాదు, స్త్రీ అనే పదానికి అర్థం ఏంటో తెలిసే, ఆమె అనుభవించదగ్గ, లేదంటే ఒక మాట తన జీవితంలో చూపించదగ్గ, ఒక మాటలో తన యజమానుడి యొక్క పూర్తి సామర్థ్యాన్ని చూపించగలిగేది మరి వ్యక్తిత్వం అని అర్థం. మీరు చూడండి, ఒకసారిలో అబ్రహాం ఉన్నాడు. అతను ఎవరో తెలిసే, దైవికమైనటువంటి దేవుడి యొక్క విషయాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ శారా ఎవరో తెలిసే, దైవికమైన విషయాలన్నీ బయటికి చూపించగల వ్యక్తి. ఇస్సాకు ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? శారా దగ్గర నుంచి వచ్చాడు. శారా ఎవరో తెలిసే, దైవికమైన వాగ్దానాన్ని చూపించగలిగిన వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే అబ్రహాం దేవుడికి వాగ్దానాన్ని పొందాడు, కానీ అబ్రహాం పొందిన వాగ్దానం యొక్క రియాలిటీ ఎవరిలోంచి బయటకు వచ్చింది? శారాలోంచి వచ్చింది. మనం గమనిస్తే స్త్రీ అనే విషయం, లేదంటే ఫిమేల్ అనే ఆ విషయం ఎట్లా అంటే అనుభవించదగ్గ అనుభవం అని దాని అర్థం. ఒక మాటలో చూడగలిగిన, గ్రహించగలిగిన, తాకగలిగిన, మరి గ్రహించగలిగిన విషయం అని దాని అర్థం ఒక మాటలో. అందుకని ఇక్కడ బుల్ని తీసుకురాకూడదు, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్నే తీసుకురావాలి. దాని అర్థం ఏంటంటే అనుభవించదగ్గ నిజాన్ని మాత్రమే తీసుకురాగలగాలి. సో ఇప్పుడు ఎర్రని పెయ్యిని తీసుకురావాలి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే గమనించండి, ఎర్రని పెయ్య అంటే మరి చూడండి, ఎర్రదనం అనే పదానికి అర్థం ఏంటి యాక్చువల్గా? ఎటువంటి సందేహం లేకుండా ఈ పెయ్యి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎటువంటి సందేహం లేదు. ఎర్ర అనే పదానికి అర్థం ఏంటంటే పూర్తిగా ఆయన మన పాపాలన్నీ మోసాడు అని దాని అర్థం. ఒక మాటలు మన పాపాలన్నీ మోసాడు. చూడండి ఆ మాటకు అర్థం. ఎర్రదనే అనే పదానికి అర్థం ఏంటంటే ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో పదం ఉంటారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మా పాపాలు ఎట్టున్నాయి? నల్లగా ఉన్నాయి అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది వాస్తవానికి. నిజానికి ఎరుపు అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అని అనుకుంటాం వాస్తవానికి. కానీ నిజానికి మన పాపాలు కూడా ఎట్టున్నాయి? ఇక్కడ చాలా క్లీన్గా ఎట్లున్నాయి అంటే ఎర్రగా ఉన్నాయి వాస్తవానికి. మన పాపాలన్నీ ఎవరి మీద మోపబడినాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపబడినాయి. ఎట్లాంటి పాపాలు? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అది. ఎలాంటి పాపాలు? ఫర్ ఎగ్జాంపుల్, నేను నా 22వ సంవత్సరం దేవుడిని నమ్ముకున్నాను. 22వ సంవత్సరం దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి 22 సంవత్సరాల్లో నాకున్న పాపాలన్నీ దేవుడు ఎలా చేశాడు? క్షమించేశాడు యాక్చువల్. ఎటువంటి సందేహం లేకుండా ఆయన నా పాపాలు క్షమించాడు. 22 తర్వాత మళ్ళీ 22 సంవత్సరాలు ఎక్కువైపోయింది నాకు వాస్తవాన్ని. గమనించాను ఇప్పుడు. అయిపోతే ఈ 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఏ పొరపాటు చేయలేదా? మరి వీటి గురించి నేను ముందుగానే ఆలోచించాలిగా. కానీ విషయం అంతా ఒకటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 22 సంవత్సరాల ముందు చేసిన పొరపాట్లు మాత్రమే కాదు, పాపాలు మాత్రమే కాదు, మన జీవితం ఈ భూమి మీద ఎంతవరకు ఎగ్జిస్ట్ అయిద్దో వాటన్నిటికీ సంబంధించిన విషయాలు, ఆ పాపాలన్నీ కూడా ఎవరు కలిగి ఉంటారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉంటారు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఇది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ చెప్పబడింది ఒకటే, నీ పాస్ట్ కాదు, నీ భవిష్యత్తు ఏంటనే దాన్ని కూడా దేవుడు నిర్ణయించాడనే సంగతి మనం అర్థం చేసుకోవడం అంతే ఒక మాట. దానివల్ల ఏం జరుగుతుందో తెలిసే, ఎడతెగని ధైర్యం ఉంటుంది. దేవుడు ముందుగానే ఏర్పాటు చేసిన దేవుడి ప్రణాళిక నడిచి మనం భయం లేకుండా ఆయన ప్రణాళిక ముందుకెళ్ళగలం. దారుణమైన విషయం ఏంటంటే శత్రువు చేత మోసం చేయబడినప్పుడు పూర్తిగా మన భవిష్యత్తు కూడా ఉన్నటువంటి సౌకర్యాన్ని తప్పుగా వాడుకోవడం, ఉద్దేశపూర్వకం తప్పు చేయడం, దాని గురించి తప్పుగా వాడుకోవడం, ఇది దేవుడు చూడలేదని మనం అనుకోకూడదు. ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేసిన ప్రతిదీ మన ఆత్మను ఎంత డ్యామేజ్ చేసిద్దో మనకు అర్థం కాదు. అది ఎంత డ్యామేజ్ చేసిద్దంటే మన కళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈయన దేవుడిని గుర్తుపట్టలేని అంతర్గతిలో. ఎందుకంటే మనకు అలవాటు. దేవుడు మనకు క్షమిస్తాడు నిజమే, ఆయన నిబంధన విషయంలో తప్పిపోడు, ఎటువంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో మనం మాత్రం వెంటనే దాన్ని ఏం చేయాలి తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టాలా. కానీ ఒకటి తెలుసు,
ఈ మనుషులు పొరపాటు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు కూడా పూర్తిగా ముందుగానే చేయబడింది. ఇది ఆ ఎర్రని పెయ్యలో ఉన్నటువంటి విషయం. ఆ ఎర్రని పెయ్య ఎందుకు ఎర్రగా ఉండాలంటే వీళ్ళ పాపాలన్నీ వీళ్ళు చేసిన పాపాలు మాత్రమే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా ఎక్కడైపోయినాయి తెలిసే ఆయన మీద మోపబడినాయి. మనం చెప్పలేదా రోమపత్రిక 8:3 ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపబడ్డాడు. యాక్చువల్గా ఆయన పాపం చేయలేదు, బట్ కానీ ఎలా పంపబడ్డాడంటే పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపబడ్డాడు. ఎందుకని? మన పాపాలు ఆయన మీద మోపబడినాయి, అందుకే ఆయన ఎర్రగా కనపడతాడు. యాక్చువల్గా ఈ ఎర్రని పెయిన్ ఏం చేయాలి వాస్తవానికి? చూడండి, అది చదువుదాం, ఆ పోర్షన్ చదువుదాం. ఎర్రని పెయిన్ ఏం చేయాలి చదువుదాం. గమనించారా? ఎవరికి అప్పచెప్పాలంట? యాజకుడికి అప్పచెప్పాలంట. మీరు గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రాఫెసీ ఉంది. ఆయన్ని ఎవరు లాక్కెళ్ళలేదు. ఈయన ఏం చేశారు తెలుసా? తాను అప్పచెప్పుకున్నాడు. ఇది మనకు అర్థమైతే మన ప్రభు మన మీద ఎంత వాత్సల్యం కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన్ని ఎవరు లాక్కెళ్ళరా? గెత్సెమనే తోటలో మీరు ఎవరిని వెతుకుతున్నారంటే మేము నజరేయుడైన యేసుని వెతుకుతామంటే ఆయన చెప్పాల్సి వచ్చింది. ఆయన ఎవరు పట్టుకెళ్ళలేదు. అటు తర్వాత ఆయన పట్టుకున్నారు, దొంగను పట్టుకున్నాడు. నిజానికి ఆయనే తను అప్పచెప్పుకున్నాడు. ఎందుకని? ఆయన ఉద్దేశపూర్వకంగా దేనికోసం ఈ లోకానికి వచ్చాడో దాన్ని చేయడానికి తను అప్పగించడానికి ఎప్పుడూ రెడీ. మన జీవితంలో మన ప్రభు యొక్క ప్రేమను రుచించాల్సింది ఇది. మనం కోరుకుంటే ఆయన మన నిమిత్తం చేయలే. ఆయన ఉద్దేశపూర్వకంగా మన కోసం ముందుగా నిర్ణయించాడు, దాన్ని చేశాడు. మనం అడిగినప్పుడు ఆయన మనల్ని ప్రేమించడం కాదు. మనం చాలాసార్లు ప్రార్థనలో ఇటువంటి వైఖరిని చూపిస్తాం. ఏంటో తెలుసా? నేను అడిగాను కాబట్టి ప్రభు నాకు సాయం చేస్తాడు. అసలు ఇది ప్రార్థనలో ఉన్న అండర్స్టాండింగ్ కాదు. అసలు ఆల్రెడీ ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? అడుగుతున్నావు. యాక్చువల్గా అంతకుమించి ఏమి కాదు. ఆయన నేను ఇవ్వను అంటే నువ్వు ఎంత మొర్ర పెట్టుకున్నా అక్కడ ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే నా నామం పేరు మీరు అడగండి నేను చెప్పాడు కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నావు తెలుసా? మనం అడుగుతున్నాం. యాక్చువల్గా ఇది అసలు విషయం. నా నిమిత్తం నువ్వు ఎర్రని పేర్లకు అప్పగించుకో ప్రభు అని మనలో ఎవరు చెప్పలే. ఆయనే తను అప్పచెప్పుకున్నాడు యాజకుడి దగ్గరికి. యాజకుడు ఏం చేస్తాడు? మేత పెట్టి పెంచుతాడు దాన్ని. బాగా మేత పెట్టి పెంచడం ఏం చేస్తాడు? దాన్ని చంపుతాడు. యాక్చువల్గా చదువుదాం 3వ వచనం చదువుదాం. 3వ వచనం మళ్ళీ చదువుదాం. మీరు గమనించండి, ఏ పశువు వధించబడినప్పటికీ కూడా ఆ రక్తం పూర్తిగా ఎవరికి సంబంధించిందంటే దేవుడికి సంబంధించింది. ఎటువంటి సందేహం లేకుండా దేవుడికి సంబంధించింది. అందుకే ఆయన మనల్ని ఏమాత్రం కూడా పొరపాటు లేకుండా చూడగలరు. ఆయన తన రక్తాన్ని చిందించలేకపోతే మనం ఎవరూ కూడా ఆయన ముందు నిలబడి ఆయన అబ్బా తండ్రిని పిలవడం కాదు, ఆయన ముందు ప్రార్థన చేయడానికి కావాల్సిన ఏర్పాటు కూడా ఉండదు. ఎందుకంటే ఏ మచ్చ లేనటువంటి ఆ యొక్క జీవం దేవుడి కోసం అప్పగించబడింది. రైట్? నిజంగా వాస్తవానికి ఆ రక్తం వల్లనే దేవుడు మన విషయంలో సమాధాన పడడానికి, లేదంటే మనకు కావాల్సిన ప్రతి ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఆ రక్తం పూర్తిగా ఎవరికంటే దేవుడికి సంబంధించింది. అయితే ఆ యొక్క పెయ్యి గురించి మనం ఒకసారి మాట్లాడదాం. చూడండి, 2వ వచనం చదువుతాం మరొకసారి. మీరు గమనించండి, ఆ పెయ్యి గురించి చెప్పబడిన ఆ పదంలో ఎంత ప్రాముఖ్యమైన విషయం ఉందంటే అది కళంకం లేనిది, మచ్చ లేనిదే ఉండాలి. కళంకం అంటే ఏంటో తెలిసే? తన అవయవాల్లో ఏది పొరపాటు లేకుండా ఉండాలి. మచ్చ అంటే దాని అర్థం ఏంటో తెలిసే? దానికున్న బయటకున్న అపిరెన్స్లో కూడా అది ఎటువంటి అందవిహీనంగా కనపడకూడదు. ఒక మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటివాడే. ఆయనలో తప్పు ఉందని చూపించడానికి ఎవరికి మరి ధైర్యం లేదు. ఆయన తన ప్రవర్తనలో ఇంకా ఆయన యొక్క భర్తలో కూడా పొరపాటు లేకుండా ఉంది ఆయన. అంతేకాదు, దాన్ని మీరు గమనించండి, అలాంటి దాన్ని మాత్రమే తీసుకురావాలి. మీరు గమనించండి, మన మధ్యలో ఒకంత అందంగా ఉంటే చాలు వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? మిక్కిలి గర్వంగా ఉంటారు కదా. వాస్తవానికి నిజానికి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనలో పొరపాటే లేదు. ఈయన ఏం చేస్తారో తెలుసా? ఉద్దేశపూర్వకంగా చచ్చిపోవడానికి మన కోసం తను నిర్ణయించుకుంటాడు. ఆయన ప్రవర్తనలో ఎవరు కూడా ఆయన విషయంలో ఏమాత్రం ఏలెత్తి చూపించలేదు. ఆయనలో ఏ పొరపాటు కనిపెట్టలేకపోయారు. తన ప్రవర్తనలో, తన జన్మలో, తన యొక్క అపిరెన్స్లో కూడా ఎటువంటి పొరపాటు లేదు. ఆయనలో కళంకం లేదు, మచ్చ లేదు. మీరు గమనించండి, అట్టంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ మనుషుల కోసం నాకున్నదంతా దారపోస్తా,
మీకున్నదంతా జేబులో 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 రూపాయలు తీసి ఇమ్మంటే మీరు ఎట్ట ఫీల్ అవుతారో ఒకసారి గమనించండి, అడగలేమండి. ఇస్తారా? మరి నాకు ఎట్లాగో ఒక 100 రూపాయలు ఉంచుకుంటాను కదా, నేను 900 ఇస్తాను కావాలంటే. ఎంత జాగ్రత్తగా మీకున్నదంతా ఇమ్మంటే అసలు కుదిరిద్దా వాస్తవానికి? ఆ పూట భోజనానికి వచ్చారు, మీరేం తినలేదు, ఉన్నదంతా తీసి పెట్టారంటే ఎలా పడుతుంది వాస్తవానికి? కాబట్టి పెట్టేవాళ్ళు లేరా అని నేను అంటలేదు వాస్తవానికి. కానీ ఒక్కసారి ఎట్లుంటుంది, మళ్ళీ వండుకోవడానికి కావాల్సిన ఏర్పాటు ఉంది కాబట్టి చేస్తామా, లేకపోతే అసలు పూర్తిగా అలా పని ఇక తిరిగి రాదని చెప్తే మనం ఆ పని చేస్తామా? ఒక ఆయన ఇట్ట అన్నారు యాక్చువల్గా, చాలామంది దేవుడికి తమ తలనీళ్ళు ఇస్తారంట. ఏం ఇస్తారు? తలనీలాలు ఇస్తారంట. అవి తిరిగి రావని తెలిస్తే ఎవరెవరంట వాస్తవానికి గమనించండి. అవి తిరిగి రావని తెలిస్తే ఎవరెవరంట వాస్తవం. అది నిజమే కదా. మనం కూడా చాలాసార్లు దేవుడికి కొంత ఇస్తాం, మళ్ళీ తిరిగి దేవుడు బౌన్స్ చేస్తాడనేగా వాస్తవానికి. ఇవ్వడానికి కాదు కదా, ఆయన ఇస్తాడు, ఎటువంటి సందేహం లేదు, మనం అలా చేస్తాము. కానీ ఒక్కసారి ఆయన మనకి ఇవ్వడం అనుకుంటే మనం ఎట్లాంటి వైఖరి కలిగి ఉంటాం, ఇది నేను అనేది యాక్చువల్గా. ఆయన మనకి తిరిగి ఇవ్వడం, మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని వాడేస్తాడు, ఇక తిరిగి మనకు జవాబు కూడా చెప్పడం. అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి వాడబడతాకి సిద్ధంగా ఉంటామా? నిజానికి మన ప్రభువుని యేసుక్రీస్తు అట్లా చేశాడు. ఇది అక్కడ మనం గమనించాల్సిన విషయం. ఆయన ఇంక తిరిగి మళ్ళా ఆయన ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అవ్వడేగా. ఆయనకున్నటువంటి మోస్ట్ ప్రెషియస్ థింగ్ అంటే తన కొవ్వు అంతా, ఒక మాటలో కొవ్వు అనే పదానికి అర్థం ఏంటంటే తనలో ఉన్న బెస్ట్ పార్ట్ అన్నమాట. ఒక మాటలో తన కోసం తాను దాచిపెట్టుకుని తన సొంత నీతి, అందులో తప్పే లేదు. ఒక మాటలో మనలో మన సొంత నీతి దేవుడి ముందు తప్పు అవుతుంది, బట్ ఇక రక్షకుడు ఏమాత్రం తప్పు లేని తన సొంత నీతి, దేవుడి చేత ఆరోపించబడిన తన క్రెడిట్ లేదా తన మెరిట్ అంతా కూడా ఒక్కసారి ఎవరి కోసం దహించబడిద్ది అంటే మన పక్షంగా దేవుడి కోసం దహించబడింది. ఇది మనకు అర్థం అవ్వాలా. తనకున్న మంచితనం అంతా మన కోసం దారపోయడానికి ఉద్దేశపూర్వకంగా అప్పచెప్పుకుని దేవుని చూసినప్పుడు ఆ ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం చాలాసార్లు గమనించాం ఈ విషయాన్ని. ప్రభు మన కొరకు చనిపోయాడు, నిజమే. ఆయన మన నిమిత్తమై పరిపూర్ణమైన మొదటి స్థానాన్ని ఇచ్చాడనే సంగతి అర్థమైతే ఆయనకు వందనాలు చెల్లించుకోండి మనం ఉండలేము వాస్తవానికి. అంతేకాదు, ప్రభు నువ్వు ఏదని చెప్పు, నా లైఫ్లో నీకు నమ్మకంగా ఉంటానని మనం చెప్పడానికి ధైర్యం చేస్తాం. ఎందుకంటే ఆయన మనకు పార్షియల్ లవ్ చూపించలేదు. ఆయన మనకి వాడిపోయే, లేదంటే చెదిరిపోయే, లేదా బలహీనమైన కొన్ని రోజుల తర్వాత రొటీన్ అయిపోయే ప్రేమను మనకు చూపించలేదు ఆయన వాస్తవానికి. మనం చాలా రొటీన్ చర్చ్ లైఫ్లో కానీ అట్లా కానీ ఇట్లా మనుషుల్ని చూసినట్టు ఉంటాము, లేదా ఏ మాటలు మనకు వినపడతా ఉంటాయి, ఇదంతా రొటీన్ అయిపోతూ ఉంటుంది యాక్చువల్గా. బట్ ఎప్పుడు ఆయన రొటీన్ కాదు, ఆయన ఎప్పుడు రొటీన్ కాదు. ఆయన ప్రేమ రొటీన్ కాదు. ఆయన మన కొరకు చూపించిన ఫస్ట్ ప్లేస్ రొటీన్ కానే కాదు. అది మనకు అర్థమవుతే, ప్రభు నీకున్న బెస్ట్ పార్ట్ అంతా నా కోసం నువ్వు దారపోయడానికి నువ్వు ఒప్పుకున్నావు. నేను చేసిన పాపాల కోసం కాదు, నేను చెయ్యబోయే పాపాల కోసం కూడా నాకు ఎడతెగని ధైర్యం ఇచ్చావు ప్రభు. ఆయన దానికోసం మా కళంకం లేకుండా ఉండాలా, మచ్చ లేకుండా ఉండాలి, అట్లాంటి పెయిన్ తీసుకురావాలి. మనల్ని అన్నారనుకో దేవుడు, మనం తేగలమండి ఆయనకి వాస్తవానికి? మనం తేగలవా? అక్కడ ఉంటుంది, వేలాది నదులంత విస్తార తైలం తీసుకొచ్చినా నీకు సరిపోదు, నా జ్యేష్ఠపుత్రుడిని తీసుకొచ్చి నీకు బలిచ్చినా అది సరిపోదు. ఎందుకో తెలుసా? నా జ్యేష్ఠపుత్రుడు నాలోంచి పాపాన్ని కలిగి ఉన్నాడు. వేలాది నదంత విస్తార తైలం అపవిత్రమైన అన్క్లీన్ అయిపోయింది. నిజానికి దంచి తీయాల్సిన నూనె అది. ఒక మాటలో చెప్పాలంటే ఎంతో కష్టం. అది పూర్తిగా చిట్ట చివరిలో కాన్సుమేట్ అయిన పదార్థం. అది ఎంతో మరి ఒక మాటలు విలువైంది మానవుల మధ్యలో. అది కూడా ఆయన ముందు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పొరపాటు లేనటువంటి, కళంకం లేని, మచ్చలేనటువంటి ఆయన వ్యక్తిత్వం మన కోసం దారిపోయడానికి పూర్తిగా నిర్ణయం చేసుకున్నాడు అంతే ఆయన. మేము బైబిల్ స్టడీలో చూస్తూ ఉంటాం. పిల్లాతో ఆయన అడుగుతున్నాడు, చూసావా నీ మీద ఎంత నేరాలు మోపుతున్నారు వీళ్ళు అంటే ఆయన ఏమన్నాడు? చాలా చూస్తూనే ఉన్నా అన్నాడు ఆయన. ఒక్క మాట కూడా మాట్లాడకపోతే పిల్లాతు ఆశ్చర్యపోయాడంట. యాక్చువల్గా పిల్లాతు ఏం మాట్లాడకుండా ఉండడం చూసి ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని క్లెయిమ్ చేసుకుంటారు అందరూ వాస్తవానికి. తప్పు చేసినా కూడా, కానీ ఇక్కడ ఏ తప్పు చేయలేదు ఈయన, అందరికీ తెలుసు. కానీ ఈయన తప్పు చేసినట్టు తల ఉంచుకోవటం చూసినప్పుడు ఆయనకి ఏం అర్థం కాల. అసలు మనుషులు ఇలా ఉంటారా, దేవుడు ఇట్లా ఉంటాడా, మానవుల మధ్య ఇట్లా జరిగిద్ది అన్న సంగతి అర్థం కాదు. మన దేవుడు ఎప్పుడు ఇట్లాంటి వాడే. మనల్ని ప్రేమించిన ప్రేమ చూసినప్పుడు ఆయనకున్నటువంటి విషయాన్ని ఇవ్వడం కాదు, ఆయనకున్న బెస్ట్ పార్ట్ని మనకి ఇచ్చాడు. అందుకే ప్రభువుకి మనం మన బెస్ట్ పార్ట్ని ఇవ్వాలి, ఆత్మతో సత్యంతో బెస్ట్ పార్ట్ ఇవ్వాలి. మనుషుల కోసం మనం ఏది చేయడానికి లేదు ఇక్కడ, మనం ప్రభువు కోసం. ఎందుకంటే ఆయన మన కోసం తన బెస్ట్ పార్ట్ని, తన కొవ్వంతా మచ్చలేని, కళంకం లేని తన జీవితాన్ని మనకి ఇచ్చాడు. రైట్, తర్వాత ముందుకు వెళ్దాం. రైట్, తర్వాత 5వ వచనం మరొకసారి చదువుదాం.
మీరు గమనించారా? దానిలో ఉన్నదంతా ఎవ్రీథింగ్ కూడా వాస్తవానికి అది పరిశుద్ధమైంది. అది వాస్తవం, ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఏం చేయాలంటే పూర్తిగా దహించాలి. వాస్తవానికి దహిస్తే ఏం జరిగిద్దండి? వాస్తవానికి పూర్తిగా దహిస్తే చిట్ట చివరికి ఎటువంటి రూపం వచ్చింది? దానికి బూడిదైన రూపం వచ్చింది కదా. చిట్ట చివరికి ఒక విషయాన్ని కాల్చేస్తే చిట్ట చివరికి ఏమవుతుంది? బూడిద వచ్చేది. నిజానికి కాల్చేటప్పుడు దాన్ని మాత్రమే కాల్చట్లా, ఇంకో కొన్ని చేశారు. చూద్దాం, చూడండి దయచేసి. 6వ వచనం. మీరు గమనించండి, దేవదారు కర్రలు ఎప్పుడైనా చూసారా మీరు? మనం చాలా ప్యాకెట్లో అవి కొడతా ఉంటారు, చెక్కలతో కొట్టిస్తారు. నిజానికి ఈ దేవదారు చెట్లు ఎంత పెద్దగా పెరుగుతాయంటే చాలా ఎత్తుగా పెరుగుతాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న చెట్లు అన్నింటిలో పెద్ద చెట్టుకు గుర్తుగా ఉన్నది దేవదారు. ఒక మాటలో దేవదారు మాత్రమే కాదు, కింద ఇంకొకటి ఉంది. అదేంటది? దేవదారు కర్రను ఇస్సోపు అంటే ఏంటి? మనం చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఇస్సోపు అంటే అది కూడా ఒక చిన్న చెట్టు. ఒక మాటలో చిన్న చెట్టు అంటే ఎలా ఉంటుందంటే ఒక మన పుదీనా కట్టలాగా ఉంటుంది. ఒక మాటలో అది కొంచెం అటు ఇటుగా అలా ఉంటుంది. అది చెట్టే, దాన్ని కొమ్మ అనకూడదు, కట్ట అనకూడదు. మనం అది చెట్టే. ఒక మాటలో అన్ని చెట్లు కంటే చిన్న చెట్టు అని దాని అర్థం. మీకు తెలుసో లేదో, చెట్లు ఈ ప్రపంచంలో మనకంటే ముందు ఉన్నాయి. తెలుసా? మనం ఈ భూమి మీద లేనప్పుడే ఏమన్నాయి తెలిసే? చెట్లు ఉన్నాయి. వాస్తవానికి మనం లోకం అని చెప్పేదానికంటే ముందు ఈ లోకానికి రిప్రజెంటేటివ్స్ ఏంటో తెలుసా? చెట్లు. ఒక్క మాటలు గమనించాలి. ఈ లోకంలో ఉన్న అన్నిటికీ కలిపి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి గుర్తుగా ఏముంటాయి అంటే చెట్లు. ఒక మాటలు మీరు జాగ్రత్తగా చూస్తే సొలొమోను దేవదారు చెట్లు పంపుతాడు. యాక్చువల్గా ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద దేవదారు చెట్లు, దాని అర్థం ఏంటో తెలుసా? లోకం మొత్తానికి అందులో ఉన్న గంభీరతనికి, అందులో ఉన్న పురాతనమైన స్థితికి, అందులో ఉన్న గొప్ప విషయాలకి, వీటన్నిటికి గుర్తు చెట్లు. అంతేకాదు, పెద్ద చెట్లకి గుర్తు పెద్ద పాపాలు లేదా భవిష్యత్తులో ఉన్న విషయాలు, చిన్న పాపాలకు గుర్తు చిన్న చెట్లు. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి విషయాలు. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చూడండి, ఆయనకున్న పెద్దరికం ఆయన ఖర్చు పెట్టాడు. అట్ ద సేమ్ టైం ఆయనకున్న చిన్న విషయాన్ని కూడా మన కోసం ఖర్చు పెట్టాడు. మనకు అర్థం అవ్వాలా. దీన్ని కూడా తీసుకెళ్ళి దేంట్లో పడేశారు? మంటలో పడేస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది మిక్స్ అయిపోవాలా. అక్కడ ఉన్న బూడిదని మనం వాడుకోవాలంటే వీటన్నిటి స్వభావం దేనికి ఉండాలంటే ఆ బూడిదకు ఉండాలి. ఒక మాటలు మీరు గమనించండి, ఆ ఎర్రని పెయ్యి యొక్క పూర్తి స్వభావం దేంట్లో ఉందంటే ఆ బూడిదలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ చెట్లు, మరి ఒక దేవదారు, ఇస్సోపు అని ఈ చెట్ల యొక్క స్వభావం, ఈ లౌకికమైన విషయాలు, అందులో ఉంచే అపవిత్రత, ప్రతిదీ కూడా అందులోనే దహించబడింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకోటి ఉంది. ఏముంది అది? రక్తవర్ణపు నూలు. మనం ఇందాక చదివాం. రక్తవర్ణం నూలు దేనికి గుర్తు అంటే మన పాపాలకే గుర్తు. ఒక మాటలో ఎటువంటి సందేహం లేదు. ఇంతక్కడ ఆయన మీద మోపబడింది. వాస్తవానికి అది ఆయన మోసిన పాపం. అట్ ద సేమ్ టైం ఇదేంటో తెలిసే? మనం చేసిన పాపాలు. యాక్చువల్గా అది స్వభావంతో కూడిన పాపం, ఇది మనం చేసిన పాపాలు. ఈ పాపాలన్నీ ఏం చేశారు తెలిసే? దాంట్లో వేసి మరి కాల్చేశారు, బర్న్ చేశారు. ఇట్లా బర్న్ చేసిన తర్వాత ఏం జరుగుద్ది అంటే వాస్తవానికి ఇప్పుడు మనం చదువుదాం. 7వ వచనం. ఉండును. చూసారా? వాస్తవానికి మాటికి బలిర్పించడానికి ఇక్కడ మళ్ళా మనం పశువు దగ్గరికి వెళ్ళవసరం లేదు. దాన్ని చేసి ముగించిన తర్వాత వీళ్ళు చేసే ప్రతి పొరపాటు, అంటే ఎప్పుడు పొరపాటు ఇది? వాళ్ళు ఇంతకుముందు చేసిన పొరపాటు కాదు. ఇంతకుముందు చేసిన దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ వచ్చింది, మేము తప్పు చేసామని. ఇప్పుడు మళ్ళీ పాపం చేసామని దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు ఏం చేస్తారు తెలిసే? ఆ బూడిద కొంత నీళ్ళలో కలిపి ఏం చేస్తారంటే వాళ్ళ మీద చిలకరిస్తారు. యాక్చువల్గా వెంటనే వాళ్ళు ఏమవుతారు? పవిత్రుడైపోతారు. ఇదే అక్కడ ఉన్న మాటకు అర్థం. ఆయన మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. యాక్చువల్గా ఇది దాని అర్థం. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ బలహీనత ఏదైనా కానివ్వండి, కానీ ఆయన మిమ్మల్ని క్షమించి తీరతాడా లేదా నన్ను అడగనివ్వండి, క్షమించి తీరతాడు. ఈ విషయం, ఈ గ్రహింపు మనకుంటే మనం చాలాసార్లు వెనక తగ్గం. ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటో తెలిసే? దేవుడికి ప్రణాళికకి చాలాసార్లు మన పాపం మనకు అడ్డపడుతూ ఉంటుంది, ముందుకు వెళ్లకుండా. కానీ మన పాపం పూర్తిగా నిర్ణయించబడింది, దేవుడి చేత సరిచేయబడడానికి అది తీర్పు తీర్చబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు దానికోసం ముందుగానే ఏర్పాటు చేశాడు అనే సత్యాన్ని మనకు అర్థం చేసుకుంటే మనం చాలా ఈజీగా దాన్ని పక్కన పెట్టి వెంటనే ఒప్పుకొని సరిచేసి చక్కబెట్టేసుకొని ఏం చేస్తాం? వేగంగా ముందుకు వెళ్తాం.
దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు తమ పాపం అనే దగ్గరికి వచ్చి ఆ మెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయారు అంతే. వాస్తవానికి ఇది సమస్య. మన ప్రభువైన యేసుక్రీస్తు కేవలం పాపాల గురించి మాట్లాడతాడు అనుకుంటే పొరపాటు. ఆయన కనాను గురించి మాట్లాడతాడు. గమనించండి, కనాన్లో ఉన్నటువంటి ప్రతి విషయం గురించి మాట్లాడతాడు. మనకు అది అర్థం అవ్వాలా. మనలో నివసించి ఆయనకి బలాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని అనుభవించడానికి, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుంచి విడిపించబడడానికి ఆయన ఈ విషయాలన్నీ ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. దిగులు పడే అవసరం లేదు. అక్కడ రాయబడిన మాట, చిన్నపిల్లలారా మీరే ఎవరైనా పాపం చేశారా? అది నిజానికి మనల్ని అడుగుతారు, మీరేమైనా పాపం చేశారా అని మనల్ని అడిగారు అనుకోండి. అప్పుడు ఏమంటాం మనం? అవును నిజమే అన్నాడు అనుకో. ఇకనూ పాపం చేయకుండా నిమిత్తం నేను ఒకటి చెప్తా. అదేంటో తెలిసే, ఆల్రెడీ మీ పాపాలకి ఎవరో శాంతికరమై ఉన్నాడంటే ఆయన శాంతికరమై ఉన్నాడు. అంతేకాదు, అక్కడ ఒక పెద్ద మాట ఉంది చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం దాని కింద వచ్చిన చదువుదాం. దాని కింద వచ్చిన చదువుదాం. క్షమించండి, అక్కడ శాంతికరమై ఉన్నాడు. అది 2వ వచనం, 1వ వచనంలోనే ఉంది ఆ మాట చూడండి. నా చిన్నపిల్లలారా, మీరు గమనించారా? ఉత్తరవాది అంటే కింద ఏం రాస్తుంది? ఆదరణ, వాస్తవ ఆదరణకర్త. కానీ దాంట్లో అర్థం ఏంటంటే లాయర్ అని అర్థం. ఒక మాట అడ్వకేట్ అని అర్థం అంట. ఉత్తరవాది అంటే అడ్వకేట్ అని అర్థం అంట. ఆయన మన పక్షంగా వాదిస్తాడు ఎంతసేపు. ఒక మాటలో వీళ్ళ నిమిత్తమే పూర్తిగా రక్తం చిందించబడింది, లేదా పూర్తిగా ప్రాయశ్చిత్తం చేయబడింది, పూర్తిగా వాళ్ళని పవిత్రపరచడానికి కావాల్సిన ఏర్పాటు జరిగిందని చెప్పి ఆయన మన పక్షంగా వాదిస్తాడు. యాక్చువల్గా ఆయన మనకు ఉత్తరవాది. మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్తే తెలిసిద్దే, లాయర్ని పెట్టుకోవాలండి ఎంత రిస్కో. వాస్తవానికి వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా ఆధారం చేసుకుని మన దగ్గర నుంచి చాలా పెద్ద విషయాలు డిమాండ్ చేస్తారు కదా. వాళ్ళు ఊరకనే చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు? లా తెలుసు అనమాట. మనం ఎంత బాగా న్యాయం తెలిసినా మనం వాదించడానికి కుదరదు. ఎవరు చెప్పాలి? లాయరే చెప్పాలి. ఒక్క లాయర్ని పెట్టుకోవాలంటే మీకు తెలిసిద్ది యాక్చువల్గా అది ఎంత కష్టమో. కానీ నిజానికి ఇక్కడ మీరు పెట్టుకోవాలి లాయర్ని. ఎవరున్నారు? ఆయనే మన పక్షంగా ఉత్తరవాది. మనం ఒక్కసారి ఆయన వైపు చూడంగానే, ఇదిగో వీళ్ళ పక్కన నేను ఉన్నాను, ఆల్రెడీ ఇది అప్పీల్ చేయబడింది, ఇది కొట్టివేయబడింది, ఈ సంగతి చూసుకోండి అని చెప్తా ఉంటాడు ఆయన అంతసేపు. మన లైఫ్లో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎంజాయ్ చేయాలి. ప్రభువా, కేవలం నువ్వు నా పాపాలు మాత్రమే కాదు, నా భవిష్యత్తులో ఉన్న విషయాలు కూడా కావాల్సిన ఏర్పాటు చేసావు. దానికోసం నువ్వు నీకున్న బెస్ట్ పార్ట్ని అప్పచెప్పావు. కలంకలం లేని, మచ్చన లేని నీ జీవితాన్ని నా కోసం అప్పచెప్పావు ప్రభువా. అంతేకాదు, సర్వలోకంలో ఉన్న పాపాన్ని, లేదంటే నాకున్న భవిష్యత్తులో ఉన్న సంగతుల్ని, నా పాపాలు ఎర్ర నూలుతో సమానంగా ఉన్న నా పాపాలను నువ్వు పూర్తిగా బంధించి నీ దేహంలో ఇముడ్చుకొని పూర్తిగా నువ్వు శిక్ష అనుభవించావు. తద్వారా నువ్వు ఎడతెగని నీ యొక్క కాన్సుమేట్ అయినటువంటి నీ స్వభావంతో నన్ను కాపాడుతూనే ఉన్నావు. అంటే ఒక్క మాటలో ఆ పవిత్ర జలం నా మీద జల్లుతూనే ఉన్నావు ప్రభువా. ఎడతెగని ఈ పాప పరిహారార్థ బలికే నీకు వందనాలు ప్రభువా అని మనం చెప్తాం. రైట్, ఈ వచనాలను అనుసరించి మనం ప్రభువుని ఆరాధిద్దాం. మనం లేచి నిలబడి ఒక కీర్తన పాడదాం. తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిద్దాం.